కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. 30 అసెంబ్లీ స్థానాలున్న ఈ తీర ప్రాంతంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎన్డీఏ, ఎస్పీఏ కూటములతో పాటు సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా పోటీ పడుతున్నాయి. మహిళా ఓటర్లు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్న పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు, గెలుపు కోసం ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలేంటో మరోసారి ఈ కథనంలో చూద్దాం. అరేబియా సముద్ర తీరం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్కు మరో 10 రోజులే మిగిలి ఉండడంతో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు కొత్తగా బరిలోకి దిగుతున్న టీవీకే కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నిరుద్యోగం, ప్రత్యేక రాష్ట్ర హోదా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు కావడంతో బరిలో ఉన్న పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ 2 అంశాల ఆధారంగానే హామీలిస్తున్నాయి. 9.5 లక్షల మంది మొత్తం ఓటర్లలో 5 లక్షలకు పైగా మహిళా ఓటర్లే ఉండడంతో మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు కూడా హామీలిస్తున్నాయి. దీంతో యానాం నుంచి మాహే వరకు, పుదుచ్చేరి నుంచి కారైకాల్ వరకు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. 30 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పుదుచ్చేరిలో ఈసారి కూడా ద్విముఖ పోరే జరుగుతుందనుకున్న తరుణంలో తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే కూడా బరిలోకి దిగడంతో పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. అధికార ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలైనటువంటి ఆల్ ఇండియా, ఎన్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో పాటు ఏఐఏడీఎంకే, ఎల్జేకే పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఏఐఎన్ఆర్సీ 16 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో, ఏఐఏడీఎంకే 2 స్థానాల్లో, ఎల్జేకే 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తన కంచుకోటలైన మంగళం నియోజకవర్గంతో పాటు తట్టంచవాడి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. హోంమంత్రి ఏ నమశివాయం మన్నడిపేట నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఇక సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు డీఎంకే కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ 16 స్థానాల్లో, డీఎంకే 14 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక తమిళ వెట్రి కజగం పేరుతో కొత్త పార్టీ స్థాపించిన సినీ నటుడు విజయ్ ఏ కూటమిలో కలవకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. టీవీకే మొత్తం 30 స్థానాల్లో పోటీ చేస్తోంది. పుదుచ్చేరిలోని మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తట్టంచవాడి నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రంగస్వామి, ఆయనకు ప్రత్యర్థిగా వైతిలింగం పోటీ చేస్తూ ఉండడంతో ఇక్కడ హోరాహోరీ పోరు ఖాయమని చెబుతున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఆనుకుని ఉండే యానాం నియోజకవర్గంలోనూ ఆసక్తికర పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బరిలో ఉండడంతో ఈసారి కూడా ద్విముఖ పోరు జరగనుంది. కేరళ సరిహద్దుల్లో ఉన్న మాహే నియోజకవర్గంలో వామపక్షాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్, టీవీకే వామపక్షాల మధ్య పోటీ నెలకొంది. మత్స్యకారులు గెలుపోటములను నిర్ణయించే కారైకాల్ నియోజకవర్గంలో కూడా హోరాహోరీ పోరు జరగనుంది. అధికార ఎన్డీఏ కూటమి మరోసారి అభివృద్ధి ప్రధాన ప్రచారస్త్రంగా ఎన్నికలకు వెళ్తోంది. పుదుచ్చేరికి ప్రత్యేక రాష్ట్ర హోదా సాధించడంతో పాటు మహిళలకు నెలకందిస్తున్న ఆర్థిక సాయాన్ని 1000 రూపాయలకు పెంచుతామని, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇస్తోంది. ఇక ప్రతిపక్ష ఎస్పీఏ కూటమి నిత్యావసర ధరల నియంత్రణ, నిరుద్యోగ భృతి, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, పుదుచ్చేరి హక్కుల పరిరక్షణ వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈసారి కొత్తగా బరిలోకి దిగుతున్న టీవీకే అవినీతి రహిత పాలన, యువతకు ఉపాధి కల్పన హామీలతో బరిలోకి దిగుతోంది. మరి ప్రజలు ఏ హామీల వైపు మొగ్గు చూపుతారో, ఎవరికి అధికారం కట్టబెడతారో తేలాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.